నాతో అయితే ఊరికి వెళ్తున్నా అని చెప్పావు కదక్క, ఎక్కడికి వెళ్తున్నావు అనేది క్వశ్చన్ అయితే రావచ్చు. ఎక్కడికి వెళ్తున్నాను అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దరు. ఇంకా మేమైతే నిన్న లాగ్ అయితే కంటిన్యూ అయ్యిందనమాట. నిన్న చూసిన వాళ్ళకి ఈరోజు ఇది తెలుస్తుంది ఎక్కువ, చూడకపోతే అదైతే చూడండి. మేమైతే మటన్ చేసుకొని రొట్టె అయితే చేసి తిన్నాను. ఇంకా ఊరికి వెళ్ళినా మనమైతే కుకింగ్ అయితే ఇంట్లో చేయక తప్పదు, ఊరికి వెళ్ళే రోజైనా. ఇంకా అది అందులో సండే స్పెషల్, ఇంకా ఖచ్చితంగా చేయాల్సిందే. ఇంకా కొంచెం లేట్ అయినా తినేసి వెళ్తున్నాము. మా పాపకు తినిపించుకొని మేము తినేసి అయితే నేను బయలుదేరాలన్నమాట. ఇంకా అంతా రెడీ చేసి స్నానం చేసేసుకొని ఇట్లా తనకు రెడీ చేసేసి ఇట్లా తినేస్తున్నాం అనమాట. ఇంకా తినేసి అయితే బ్యాగ్ అయితే సర్దుతున్నాను. ఇందులో బట్టల కంటే తీసుకెళ్ళే ఐటమ్స్ మా పాప డ్రెస్లే ఉన్నాయి. నేనైతే డ్రెస్లు అయితే ఏం తీసుకెళ్ళట్లేదు. ఇవేం ఐటమ్స్ ఏందనేది మీరు అక్కడికి వెళ్ళాక రివీల్ చేస్తా, చూద్దరు. కానీ తను చూసి ఏమనేది చెప్తుంది అనమాట. నేను తీసుకెళ్ళే వాళ్ళు ఎవరి కోసం తీసుకెళ్తున్నా అనేది మీరు అక్కడికి వెళ్ళాక చూద్దురు. ఇంకా ఎంత చెప్తున్నావు, ఎక్కడికి అంటున్నావు, ఎక్కడికని అనుకోవచ్చు. మీకు చాలామందికి తెలిసి ఉంటుంది ఎక్కువ శాతం నేను ఎక్కడికి వెళ్తాను అనేది. ఇంకా అదే అనేది నేను అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది. తను ఏం చేసింది, మేము వస్తున్నాం అనేసి, సండే కదా వాళ్ళ ఇంట్లో ఏమున్నాయి ఐటమ్స్ అనేది కూడా మీరు చూతురు. ఇంకా మేమైతే ఈ బ్యాగ్ చదువుకొని అయితే బయలుదేరాం మా పాపని ఎత్తుకొని. ఇంకా తను ఇంకా ఊరికి వెళ్తుంటే హుషారుగా ఉంటుంది. అక్కడికి వెళ్ళాక మీకు అర్థమై ఉంటుంది తను ఎవరో. స్పెషల్ అని కుకింగ్ ఏమేమి చేశారో ఫస్ట్ పెరుగుతో స్టార్ట్ చేద్దాం. పెరుగు ఓకే. నెక్స్ట్ మసాలా లేకపోతే ఎండాకాలం ఉందని వైట్ రైస్. అంతేనా? నెక్స్ట్ మాకెప్పుడు మటన్ తినదు సరిగా, కీమా మేము తెచ్చుకుంటాం కాబట్టి కీమా స్పెషల్ చేసిన మా అక్క కోసం. నేనైతే ఎప్పుడు తినలేదు కీమా, ట్రై చేయాలి ఈరోజు. మా అక్క కీమా తింటుందని నేను తినకుండా ఉంటే మా అక్క ఇంటికాడ తినొచ్చిందంట. అయ్యా, తిందామని వెయిట్ చేసిందంటే ఎలా ఫీల్ అవుతుందో చూస్తారు కదా మా చెల్లెలు. మా బాండింగ్ అయితే ఇలానే కొనసాగుతుంటుంది. ఇంకా తనకి నేను తెచ్చిన ఐటమ్స్ అయితే రేపు కంటిన్యూ అవుతుంది, ఇలాగ చూసేయండి. ఇంకా మా చెల్లికి ఇంకా తినేసాయి నువ్వు, నేను ఇంకా ఈవినింగ్ మధ్యాహ్నం 2 అలా తింటే మళ్ళీ తిందాంలే అని చెప్పేశాను. ఈ వీడియో ఎలా అనిపించింది, లైక్, షేర్, కామెంట్. ఫ్రెండ్స్ కంటిన్యూ.